దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులు పట్టివేత అనేది రోజు న్యూస్ ఫాలో అయ్యే వారికి చాలా సహజమైన వార్త. అయితే స్మగ్లింగ్ సెలబ్రిటీలు చేస్తే అది సెన్సేషనల్ అవుతుంది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరికిపోయిన రన్యారావు అనే నటి విషయంలో అదే జరుగుతోంది. ఆమె ఒంటికి చుట్టుకొని 15 కేజీల బంగారం దుబాయ్ నుంచి తీసుకొస్తోంది. ఇక్కడ పట్టేసుకున్నారు. ఇలా తీసుకురావటం మొదటి కాదు. రన్యారావే మొదటి మనిషి కాదు. అది అనాదిగా జరుగుతోన్న ఓ వ్యవస్థీకృత క్రైమ్. ప్రతి అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంది. దొరికేది తక్కువ, బయటకు పోయేది ఎక్కువ. అంతా కొంతమంది కనుసన్నల్లో జరుగుతుందని అందరికీ తెలుసు. 2023లో కేరళలో కూడా ఇలాంటి బంగారం స్మగ్లింగ్ కేసు సంచలనం సృష్టించింది. స్వప్న సురేష్ అనే మహిళ దుబాయ్ నుంచి UAE దౌత్య కార్యాలయం పేరుతో చార్టర్డ్ విమానంలో తిరువనంతపురం విమానాశ్రయానికి గృహోపకరణాల పేరుతో సరుకు పంపారు. అందులో 30 కిలోల బంగారం ఉంది. దౌత్య కార్యాలయం పేరుతో వచ్చిన సరుకులోనే బంగారం స్మగ్లింగ్ చేయటం కలకలం రేపింది. ఈ ఘటనపై NIA దర్యాప్తు చేసింది. ఏం తేల్చిందో ఎవరికీ తెలియదు. ఇలాంటి సంచలనాత్మక బంగారం స్మగ్లింగ్ కేసులు చాలా ఉన్నాయి.